లంకనం పరమౌషధం. మన పూర్వీకులు మనకు చెప్పిన అతి గొప్ప ఆరోగ్య రహస్యం ఇదండి. అంటే దీనికి అర్థం ఏంటి అనంటే ఫాస్టింగ్. ఇప్పుడున్న ఆధునిక మానవులకు తెలియదు కాబట్టి దీన్ని ఫాస్టింగ్ అంటాం. ఫాస్టింగ్ వల్ల మనకి ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. జాపనీస్ సైంటిస్ట్ కి దీని మీద నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంటే అర్థం చేసుకోండి. కొంతమంది తినడానికే బ్రతుకుతున్నాం అన్నట్టు తింటా ఉంటారు, కొంతమంది బ్రతకడానికే తింటుంటారు. ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. మనం బ్రతకడానికి తినాలా, తినడానికి బ్రతకాలా అనేది ఇప్పుడున్న సొసైటీకి ఉన్న అతిపెద్ద సమస్య అని చెప్పొచ్చు. ఇప్పుడున్న మనకి ఎన్నో జీవనశైలి వ్యాధులు కూడా మనం చెప్తుంటే రోజంతా జంక్ ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ తింటూనే ఉంటున్నాం. ఓవర్ గా కార్బ్స్ తినడం, ప్రోటీన్ చాలా తక్కువ తినడం. ఈ ఫాస్టింగ్ వల్ల అంటే మన జీర్ణకోశకి ఒక మంచి బ్రేక్ దొరికినట్టు, ఒక హాలిడే వచ్చినట్టు. ఫాస్టింగ్ వల్ల మీకు జరుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మొదటి ప్రయోజనం వచ్చేసి, ఇప్పుడు చాలా మంది డయాబెటీస్ అనేది వస్తూ ఉంది, ఊబకాయం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఏం లేదండి, మనం తింటున్న ఆహారంలో ఏదైతే గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ ని మనం ఖర్చు కూడా చేయాలి. అంటే మనం ఎంత తింటున్నా అంత ఖర్చు కూడా పెట్టాలి. ఏదైతే మనం ఖర్చు పెట్టట్లేదో మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతా ఉంది. అండ్ అది అధికంగా ఉన్న గ్లూకోజ్ ని మన లివర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి మన బాడీలో స్టోర్ చేస్తూ ఉంది. మనం ఫాస్టింగ్ చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన గ్లూకోజ్ స్థాయి మనకు తగ్గడం, అంటే డయాబెటీస్ ని నియంత్రించుకోవడానికి కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలా ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణకోశం నుంచే 80% రోగాలు మనకు ఉత్పన్నం అవుతాయి. మనం బ్రేక్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా కంట్రోల్ అవుతా ఉంది. దానివల్ల ఎన్నో రకాల రోగాలు మనకి రూట్ నుంచి క్లియర్ అవ్వడము లేదా రాకుండా నిరోధించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మనము అప్పుడప్పుడు రెగ్యులర్ గా ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో డ్యామేజ్ అయిపోయిన సెల్స్ కానీ లేదా క్యాన్సర్ గా మన పాత కణాలు ఏవైతే మన శరీరంలో నుంచి వెళ్ళిపోని ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ సెల్స్ కింద కూడా కన్వర్ట్ అవుతా ఉంటాయి. అలా వ్యర్థాలు, విష పదార్థాలు, మలినాలు, ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్స్, క్యాన్సర్ సెల్స్ ఇవన్నీ కూడా మన బాడీ రిపేర్ చేసుకోవడానికి, ఎలిమినేట్ చేయడానికి ఫాస్టింగ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఇన్క్యూరబుల్ డిసీజెస్ కి ఫాస్టింగ్ లో రికవరీకి చాలా అద్భుతంగా మనకి హెల్ప్ అవుతుందని స్టడీస్ చెప్తా ఉన్నాయి. అలాగే మనం మెంటల్ హెల్త్ పరంగా కూడా చూసుకుంటే మనం ప్రతి దానికి, ఎందుకంటే ఇది తినాలి, అది తినాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చాలా రెస్ట్లెస్ గా మన మైండ్ మారిపోతా ఉంది. హై లెవెల్ ఆఫ్ డోపమిన్ కి మనం అలవాటు పడిపోయినాము. మన బ్రెయిన్ డోపమిన్ కూడా బాగా నియంత్రణ వస్తుంది. అంటే మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే మనం మన క్రేవింగ్స్ అన్ని మనం కంట్రోల్ చేసుకొని ఉంటాం కాబట్టి మన బాడీలో ఉన్న అధికంగా ప్రొడ్యూస్ అవుతున్న డోపమిన్ కూడా మన నియంత్రణ తేయడం వల్ల మెంటల్ గా చాలా కామ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మెంటల్లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంది. అండ్ మన బాడీలో ఉన్న హార్మోన్స్ కూడా అన్ని రకాలుగా రెగ్యులేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా సార్? ఎస్, డెఫినెట్లీ అండి. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ఫస్ట్ మనం తినడం ఆపేయగానే మనం ఏదో కోల్పోయా అని విపరీతంగా వీక్నెస్, లెథార్జిక్ ఫీలింగ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. అది కొంత సమయం వరకు, ఎందుకంటే మన బాడీ అడ్జస్ట్ చేసుకోవాలి. మన బాడీ ఈ కార్బ్స్ నుంచి ఏదైతే ఎనర్జీ రెగ్యులర్గా దానికి వస్తూ ఉందో అది సోర్స్ మార్చుకొని మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో దాని మీద ఎనర్జీ షిఫ్ట్ అవ్వాలి. ఆ చిన్న షిఫ్ట్ అయ్యేంత వరకు మనకు ఆ వీక్నెస్, ఆ లెథార్జిక్ ఫీలింగ్, డల్ హెడేక్స్ ఇలాంటివి కొంతవరకు వచ్చే అవకాశం ఉందండి. అవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ ఎనర్జీ సోర్స్ మారాక మన ఎనర్జీ లెవెల్స్ ఇంకా పికప్ అవ్వడం, మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ లో మనం చాలా క్లారిటీ అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ దయచేసి ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని అంటే న్యాచురోపతికి సంబంధించిన డాక్టరు, ఫంక్షనల్ మెడిసిన్ సంబంధించిన డాక్టర్స్ని సంప్రదించండి. లేదా అట్లీస్ట్ ఒక న్యూట్రిషనిస్ట్ అన్న గైడెన్స్ ద్వారానే చేయండి. ఎందుకంటే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆరోగ్య సమస్యల్ని మనం దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ బ్రాకెట్స్ ఉన్నాయండి. 72 అవర్స్ ఫాస్టింగ్ లో ఈ అద్భుత ప్రయోజనాలు వస్తున్నాయని చెప్తున్నాను. కానీ అందరికీ సడన్ గా 72 అవర్స్ ఫాస్టింగ్ చేయాలంటే అందరి వల్ల కాదు డెఫినెట్లీ. మనము విండోస్ అంటే 8 అవర్స్ మాత్రమే తినడము, 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడము, 5 అవర్స్ 6 అవర్స్ ఫాస్టింగ్ ఉండడము, లేదా 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం, చాలా ఒక నిపుణుల గైడెన్స్ లో మీరు ఇవి చేయడం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనాలు. ఎందుకంటే మీకు ఒక గైడెన్స్ ఉంటుంది అండ్ మీరు ఆ బ్రాకెట్ లో ఏ న్యూట్రిషియస్ ఫుడ్స్ మీరు తినొచ్చు, ఇలాంటి ప్రోటీన్ ఫుడ్స్ మీరు తింటే బెటర్ ఉంటుంది అనే సలహాలు, సూచనలు కూడా మీరు దయచేసి తీసుకొని చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. డెఫినెట్లీ హెల్తీగా ఉన్న వాళ్ళు మీరు చిన్న విండో బ్రాకెట్స్ తో మీరు మొదలు పెట్టండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ తీవ్రమైన ఫాస్టింగ్ చేయాలి, దీని నుంచి మంచి ప్రయోజనాలు పొందాలనే వాళ్ళు ఖచ్చితంగా న్యాచురోపాథ్స్ నో లేకపోతే ఫంక్షనల్ మెడిసిన్ డాక్టర్స్ లేదా న్యూట్రిషనల్ మెడిసిన్ డాక్టర్స్ ను సంప్రదించి వాళ్ళ గైడెన్స్ మేరకు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందొచ్చు.